శ్రీ గురుభ్యో నమః. మాఘమాసం అంటేనే చాలా పుణ్యకాలము. ఎందుకంటే సూర్యుడు ప్రకాశవంతంగా వస్తుంటాడు. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటి ఒక గొప్ప మాసం మాఘమాసం. ఆకామావై అంటారు. ఆషాఢము, కార్తీకము, మాఘమాసము, వైశాఖ మాసము వీటికి చాలా ప్రసిద్ధమైనటువంటి ఆ వృత్తాంతాలు ఉన్నాయి. చాలా ప్రసిద్ధి పొందిన మాసాలుగా కూడా చెప్పబడతాయి. పుణ్య ఆత్మకమైన మాసాలుగా చెప్పబడతాయి. మాఘమాసంలో యజ్ఞాలు చేస్తూ ఉంటారు ఎక్కువగా. అంటే వాటికి అన్నిటికీ కూడా అనువైనటువంటిది, అనుకూలమైనటువంటి మాసము. అంతేకాకుండా సూర్యుడు తన యొక్క ప్రకాశాన్ని పెంచుకుంటూ ఉంచేటువంటి కాలము. ఈ కాలంలో చేసేటువంటివన్నీ కూడా చాలా రెట్టింపు ఫలితాలను ఇస్తూ ఉంటాయి. అలా వచ్చేటువంటిదే రథసప్తమి. రథసప్తమి అంటే సూర్యారాధనకి ప్రధానమైనటువంటి కాలం అది. ఆ సూర్య భగవానుడు అంటేనే ఆదిత్యుడు అంటారు ఆయన్ని. సమస్తములైనటువంటి దేవతలు కూడా ఆయనలోనే ఉన్నట్ట. ప్రత్యక్షంగా ఉండేటువంటి భగవానుడు ఆయన. అందువల్ల ఆ రథసప్తమి రోజుని చక్కగా సూర్యుడిని ఆరాధించడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయంగా చెప్తారు. అట్లే జిల్లేడి ఆకుల్ని రేగి పళ్ళని నెత్తిమి పెట్టుకుని స్నానం చేస్తారు. సప్త సప్త మహాసప్త సప్తమి తథైవచ కోటి జన్మ కృతం పాపం స్నానేన ప్రణశ్యతి అనే శ్లోకం చెబుతూ ఆ రోజున స్నానం చేయాలి. ఈ జిల్లేడు ఆకులు, ఈ రేగి పళ్ళు ఎందుకు పెట్టుకుంటారా అంటే సూర్యరశ్మిని బాగా గ్రహించగలిగేటువంటి వృక్షాలు అవి. దీంట్లో కొంత విజ్ఞానం కూడా దాగి ఉంది. దాని నుంచి వచ్చేటువంటి నీళ్లు మన శరీరం మీద పడితే శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది. ఆ ఉద్దేశంతో ఇటువంటి సంప్రదాయాలన్నీ కూడా పెట్టారు. మరొక వీడియోలో ఇంకా దీని విషయాలు ఎక్కువగా చెప్తాను మీకు.